సత్సంగం అంటే జ్ఞానబోధ, సాయి తత్వాన్ని ఆకళింపు చేసే పాఠశాల, కథాశ్రవణంలో పరవశింపజేసే ఆనంద నిలయం. ఇది సాధారణంగా సత్సంగాల్లో అందరికీ అనుభవమయ్యే అంశాలు. సాయి తత్వ మాధుర్యపు బోధను ఆచరణలో పెట్టి సాటి సత్సంగ సభ్యులకు రక్షణగా నిలుస్తుంది ద్వారకామయి చిల్డ్రన్స్ అసోసియేషన్. సాటివారి జీవితాల్లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో ఆసరాగా నిలిచేందుకు సాయి రక్ష ద్వారా చేయూతను, ధైర్యాన్ని ఇస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు శ్రీమతి చింతల సుజాత గారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు కేంద్రంగా శ్రీ పద్మనాభరెడ్డి గారి నేతృత్వంలోని ద్వారకామయి చిల్డ్రన్స్ అసోసియేషన్లో సత్సంగ సభ్యురాలిగా శ్రీమతి సుజాత ప్రస్థానం ఆరంభమైంది. ఆ తరువాత సుమారు 60 గ్రామాల్లో సత్సంగ కేంద్రాల్ని ఏర్పాటు చేయడంలో శ్రీమతి సుజాత చురుకైన పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే కొంతమంది సత్సంగ సభ్యుల వ్యధలకు సుజాత గారు చెలించారు. కేవలం ఆధ్యాత్మిక బోధ మాత్రమే వారి వ్యధలను తీర్చదని, ఇతరుల కష్టాల్ని అందరం కలిసి పంచుకోవడమే అదే అసలైన సేవ అని భావించారు. సత్సంగాల్లో అనారోగ్యం పాలైన వారికి వైద్య సహాయం, చదువుకోవాలని ఆసక్తి కలిగి ఫీజులు కట్టలేని వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి సాయి రక్షను ఏర్పాటు చేసి సత్సంగ సభ్యుల్లో ధైర్యాన్ని నింపారు. ద్వారకామయి తల్లి ఒడిని చేరిన బిడ్డలను ఆమె రక్షిస్తుందన్న సాయి వాక్కు ద్వారకామయి చిల్డ్రన్స్ అసోసియేషన్లో ఆచరణలో పెట్టారు శ్రీమతి సుజాత. అక్కడ కుల, మత, ధనిక, పేద అన్న తారతమ్యం ఉండదు. ప్రేమతత్వం, సమానత్వం, మానవత్వం, సేవాతత్వం ఇవే ప్రధాన ధ్యేయంగా సాయి రక్ష కార్యక్రమం కొనసాగుతుంది. సాయి రక్ష నిధికి పెట్టుబడి సత్సంగ సభ్యులే. ఎవరి కుటుంబ భారం వారికి కష్టంగా మారిన రోజులు. అలాంటిది ఇతరుల కష్టాల్ని పంచుకోవడం అసాధ్యమయ్యే పని. కానీ శ్రీ సాయి సచ్చరితపై వారికున్న సాధికారత అసాధ్యాల్ని సుసాధ్యం చేయిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత పట్ల వారికున్న అవగాహనకు సంబంధించి ఒక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. సుమారు 10 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా స్థాయి సచ్చరిత పోటీ పరీక్షలో మొదటి స్థానాన్ని సుజాత గారు సాధించారు. అంతేకాదు, మొదటి 5 స్థానాలు ద్వారకామయి చిల్డ్రన్ సత్సంగ సభ్యులే దక్కించుకోవడంతో నిర్వాహకులు అవాక్కయ్యారు. సాయి తత్వాన్ని ఆకళింపు చేసుకుని దానిని ఆచరణలో పెట్టడం ద్వారా ఎంతో మంది జీవితాల్లో ధైర్యాన్ని, నూతన ఉత్తేజాన్ని నింపడంలో సుజాత గారి నేతృత్వంలోని సాయి రక్ష విశేషంగా కృషి చేస్తోంది. సాయి మార్గంలో పరోపకార సేవ కోసం తపించే శ్రీమతి సుజాత గారికి సాయి టీవీ సగర్వంగా అందిస్తుంది సాయి మహిళా శక్తి పురస్కారం.